నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిరపకాయ కాకరకాయ వేసి పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఈ విధంగా చేశారంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇందులో కాకరకాయ వేసామా అన్నట్టు ఉంటుంది ఈ పచ్చడి. కాకరకాయ పచ్చడి ఈ విధంగా చేశారంటే ఎక్కువ చేదు ఉండదండి, లైట్గా ఉంటుంది, కానీ చాలా ఈజీగా తినేస్తాం. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా తినిపించేయచ్చు. అంత ఎక్కువ చేదు లేకుండా రుచికరంగా తయారు చేసుకునే పద్ధతిలో నేను చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఫస్ట్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక కాకరకాయకి నేను 6 నుండి 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు తగినన్ని వేసుకోండి. అలాగే 2 టమోటాలు తీసుకున్నాను, నాటు టమోటాలండి. పైన కాకరకాయకి చెక్క ఏం తీయడం లేదు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేను ఒక కాకరకాయకి ఒక 6 నుండి 7 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు తీసుకున్నాను. మీరు పచ్చడి క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలంటే ఇదే విధంగా అన్నీ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చూపించిన పచ్చిమిరపకాయలని 2గా తుంచేసాను. అలాగే వేస్తే చిట్లుతాయి కాబట్టి అలా తుంచి వేయడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయి కూడా. ఆయిల్ వేసిన వెంటనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుతూ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మంచి కలర్ వచ్చిన వెంటనే తీసేయాలి. నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోనే తీసేస్తున్నాను. వేయించిన పచ్చిమిరపకాయలన్నీ జార్లో వేసేసాను. నెక్స్ట్ అందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసాను. చూపించిన ఒక కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చూడండి, ఇక నేనేమి చెక్కేం తీయలేదు. అలాగే శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసాను. ఇప్పుడు కాకరకాయ పచ్చడి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసానండి. ఈ టైంలో వేయడం వల్ల కాకరకాయలు చేదు లేకుండా బాగా ఉప్పుగా ఉంటాయి, పచ్చడి కూడా సరిపోతుంది. ఈ టైంలో వేయడం వల్ల ఎక్కువ చేదు ఉండదండి. మీరు కావాలంటే ఈ టైంలో పచ్చడి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే ఒక 4-5 కరివేపాకులు వేసుకోండి. పచ్చడికి ఫ్లేవర్ టేస్ట్ 2 బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు తింటే. అందులో కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయని అనేది బాగా మంచి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కాకరకాయ ముక్కలు అయితే బాగా వేగిపోయాయి, బాగా కరకరలాడే సౌండ్ వినిపిస్తుంది. ఆ టైం వచ్చేంత వరకు కంపల్సరీగా వేయించాల్సిందే. అలా వేయించడం వల్ల కాకరకాయ పచ్చడి చేదు లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా కాకరకాయ ముక్కలన్నీ మిక్సీ జార్లోనే తీసివేసేస్తున్నాను. కరివేపాకు కూడా బాగా కరకరలాడుతూ వేగిపోయింది. కాకరకాయ ముక్కలు మిక్సీ జార్లో తీసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ చూపించిన 2 టమోటాలని ఈ విధంగా కట్ చేసి అందులో వేసేసి ఒకసారి బాగా కలుపుతూ టమోటాలని మగ్గించుకోవాలి. ఇక్కడ టమోటాలు అయితే మగ్గిపోయాయి. ఇంకా నేను స్టవ్ అయితే ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన వెంటనే పులుపుకి సరిపడా చింతపండు వేసుకోవాలి. చింతపండు అనేది మనం తీసుకున్న కారము కాకరకాయని బట్టి వేసుకోవాలండి. నేను కొంచెం చిన్న ఉసిరికాయ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి అందులోనే వేస్తున్నాను. ఆల్రెడీ టమోటా వేడిగానే ఉంటుంది, ఫ్రై పాన్ కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి చింతపండు అనేది తొందరగానే ఉడికిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే చింతపండుని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి పెట్టుకున్న కాకరకాయ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అందులోకి చింతపండుని వేసుకోవాలి. టమాటోలో ఉన్న చింతపండుని సపరేట్ చేసి కాకరకాయ ముక్కల్లో వేసుకోండి. టమాటోలతో పాటు చింతపండు వేసుకున్నామంటే సరిగా పచ్చడికి అనేది పట్టదు, టమాటోలు అనేది తొందరగా నలిగిపోతాయి. అందుకని మనము కాకరకాయ గ్రైండ్ చేసుకున్నప్పుడు చింతపండు కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ మనకి కాకరకాయ ముక్కలు చిన్న చిన్న పీసులుగా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చూడండి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి చల్లార్చి పెట్టుకుని టమోటాలను కూడా వేసేసి ఒకసారి ఒక 2-3 తిప్పులు తిప్పండి. ఎక్కువ గ్రైండ్ చేసుకోవద్దండి, ఒక 2-3 తిప్పులు అలా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేశారంటే బరకగా అనేది గ్రైండ్ అయిపోతుంది. లేదు రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తము ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఈ పచ్చడి షుగర్ పేషెంట్లు కూడా చాలా ఈజీగా తినొచ్చండి. ఇప్పుడు ఫ్రైలు పులుసులే కాకుండా ఈ విధంగా పచ్చళ్ళు చేసుకోండి. నోటికి పుల్లంగా కారంగా చాలా బాగుంటుంది కాకరకాయ పచ్చడి. ఈ విధంగా చేశారంటే ఎక్కువ చేదు కూడా అనిపించదు.
ఈ పచ్చడిలో చూపించిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశారంటే పచ్చిమిరపకాయ కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకునే పచ్చిమిరపకాయ కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ తినడం హెల్త్కి కూడా చాలా మంచిది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీ, మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.